హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు రాజధానిలో జరిగే వర్క్ అప్డేట్స్ చూద్దామండి. లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా ఒకే వీడియోలో ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నది ఉండవల్లి దగ్గర సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫేజ్ 2 వర్క్స్ ఉండవల్లి టు వెంకటపాలెం వరకు ఉన్నాయండి. మొత్తం 3.92 కిలోమీటర్స్ డిస్టెన్స్. టోటల్గా 3 ఫేసెస్గా ఇవ్వడం జరిగిందండి. సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం 21 కిలోమీటర్స్ దూరము. ఫేజ్ 1 కింద ఎన్సీసీ వారు కన్స్ట్రక్షన్ చేశారు 14 కిలోమీటర్స్. ఫస్ట్ ఫేజ్ మనకి దొండపాడు టు వెంకటపాలెం వరకు 14 కిలోమీటర్స్ టీడీపీ గవర్నమెంట్ వారు 2018కే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న సేమ్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వారు కూడా దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నవి. చూస్తున్న ఫేజ్ 2 వర్క్స్ ప్రజెంట్ మనం చూపిస్తున్నది స్క్రీన్ మీద మనకు ప్రకాశం బ్యారేజ్ అండ్ ఉండవల్లికి దగ్గరలో జరుగుతున్న వర్క్స్ చూపిస్తున్నాము. చూస్తున్నాం కదా, బీమ్స్ సపోర్ట్ కోసం ఎంత స్ట్రాంగ్గా ఐరన్ వాడుతున్నారో. వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి, ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇప్పుడు వెదర్ మంచిగా ఉంది, వర్షాలు లేవు, అందువల్ల నీట్గా వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నవి. ఇక్కడ మనకు ఫ్లైఓవర్ వస్తుంది. ఫేజ్ 3 వర్క్స్ అనేవి ఉండవల్లి టు మణిపాల హాస్పిటల్ వరకు ప్లానింగ్ ఉందండి. ప్రజెంట్ ఫేజ్ 1 కంప్లీట్ అయింది. మనం చూస్తున్నది ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ చూస్తున్నాము. ఇదే వీడియోలో మనకు రీసెంట్గా 25న అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇదే వీడియోలో కంటిన్యూషన్ వస్తుంది. చూస్తున్నారు కదా, వ్యూ ఎంత బాగుందో ఉండవల్లి దగ్గర. సీడ్ యాక్సిస్ రోడ్ మెయిన్ మోటో వచ్చేసి మనకి రాజధానిలోకి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా అవటం కోసం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది కరకట్ట దగ్గర జరుగుతున్న వర్క్స్ చూస్తున్నామండి. కరకట్ట లెవెల్ చేయడం కోసం ఎంత హైట్గా రోడ్డు వేసుకుంటూ వచ్చారో చూస్తున్నారు కదా. చూస్తున్న వర్క్స్ అన్నీ కూడా వెంకటపాలెం నుంచి ఉండవల్లి మధ్యలో జరుగుతున్నాయండి. ప్రజెంట్ సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా ఎంత హైట్ రోడ్డు వేసుకుంటూ వచ్చారో. అమరావతి వర్క్ అప్డేట్స్ గురించి పార్ట్ 5 అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా అవుటింగ్ వచ్చిందండి. సీడ్ యాక్సిస్ రోడ్డు వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నవి. మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి. ఇలానే మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీకు అప్ టు డేటెడ్గా రాజధానిలో జరిగే ప్రతి ఒక్క విషయం కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సీడ్ యాక్సిస్ రోడ్ చూస్తున్నారు కదా, నియర్లీ 4-5 మీటర్స్ హైట్ లేపి వేయడం జరిగింది. కరకట్టకి హైట్కి రీచ్ అవ్వటానికి 2 వర్క్స్ అనేవి మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుంచి ఉండవల్లి వరకు కూడా వేయడం జరిగింది. చాలా ప్లాన్గా వేస్తున్నారు. రూట్ అనేది చాలా నీట్గా కూడా అవుటింగ్ వస్తుంది. నీట్గా స్టాండర్డ్గా వేస్తున్నారు రోడ్ అనేది. వన్స్ ఫేజ్ 2 వర్క్స్ కంప్లీట్ అయ్యాక కరకట్ట వాడాల్సిన అవసరం ఉండదండి. డైరెక్ట్గా మనకు ఉండవల్లి నుంచి అమరావతిలోకి డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది. చూస్తున్నారు కదా రూట్స్. ఇప్పుడు మనం చూస్తున్నది స్టార్టింగ్ పాయింట్ మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుంచి సెకండ్ పార్ట్ చూస్తున్నామండి. ఇక్కడ దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు వచ్చింది 14 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి 3.9 కిలోమీటర్స్ ఇవ్వడం జరిగింది మన ఫేజ్ 2 వర్క్స్ అనేవి. ఎన్సీసీ కాంట్రాక్టర్ వారు ఈ కాంట్రాక్ట్ని దక్కించుకున్నారండి. చూస్తున్నారు కదా, ఫేజ్ 1కి సంబంధించినవి మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది 14 కిలోమీటర్స్. మనం చూస్తున్న ఫేజ్ 1 వర్క్స్ అనేవి 2018కే కంప్లీట్ అయ్యాయండి. నియర్లీ 8 ఇయర్స్ అవుతున్నా కూడా రోడ్స్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా నిర్మించారు. మెయిన్గా చెప్పాలి అంటే సీడ్ యాక్సిస్ రోడ్డు మొదటిగా కంప్లీట్ అయిందని చెప్పాలి. ఈ వీడియోలో మీకు అటల్ బిహారీ గారి స్మృతివనం, అలానే సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇరువైపులా జరిగే వర్క్స్, అమరావతి ఏపీసీఆర్డీఏ స్టేటస్, ఎమ్మెల్సీ అపార్ట్మెంట్ స్టేటస్, అలానే గవర్నమెంట్కి సంబంధించిన 186 బంగ్లా స్టేటస్, ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేటస్, సెక్రటేరియట్కి సంబంధించిన స్టేటస్, అలానే మనకి హైకోర్టుకు సంబంధించిన స్టేటస్, హ్యాపీనెస్ట్ అపార్ట్మెంట్ స్టేటస్, అలానే సిబిఎన్ గారి హౌస్ స్టేటస్ చూద్దాము. మనం చూస్తున్నది N4 రోడ్ అండి. కరెక్ట్ లొకేషన్ చెప్పాలి అంటే మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఆపోజిట్లో E3 రోడ్డు ఉందండి. E3 రోడ్డుకి ఆనుకునే N4 నార్త్ 4 రోడ్లోనే మనకు నిన్న 25న వాజ్పేయి గారి స్మృతివనం అనేది ఇవ్వడం జరిగిందండి. కరెక్ట్గా లొకేషన్ వచ్చేసి వెంకటపాలెంలో ఇవ్వడం జరిగింది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగిందండి. ఇనాగ్రేషన్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఒకప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ప్రజెంట్ క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారండి. సెంట్రల్ క్యాబినెట్లో టోటల్గా 6.8 ఎకరాస్లో ఇవ్వడం జరిగింది. వెంకటపాలెం అనే ఊరి దగ్గర ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం చూస్తున్నది సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇరువైపులో జరుగుతున్న పవర్కి సంబంధించిన కేబుల్స్ అండి. రోడ్డుకి ఇరువైపులా వాకింగ్ ట్రాక్స్ ఇచ్చారండి. చూస్తున్నారు కదా మొక్కలు ఎంత నీట్గా వచ్చాయో. చూస్తున్నారు కదా కేబులింగ్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా వేస్తున్నారో. చాలా లోతు తవ్వి అక్కడి నుంచి ఇసుక ఏర్పాటు చేసుకుని దాని మీద మళ్ళీ ఇసుక వేయడం జరిగింది.
ప్రెజెంట్ ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్ని E3 రోడ్డుగా మనం పిలుస్తున్నామండి. ఈస్ట్ 3 రోడ్ అనమాట. మనం చూస్తున్నది వాకింగ్ ట్రాక్లో గుండా వెళ్ళే రూట్ చూస్తున్నామండి. డైలీ మనం ఇంతకుముందు సీడ్ యాక్సిస్ రోడ్లో గుండా వెళ్ళే వాళ్ళం. ఈరోజు కొంచెం డిఫరెంట్గా చూపిద్దామని వాకింగ్ ట్రాక్ గుండా వెళ్తున్నామండి. చుట్టూ కూడా మొక్కలు గ్రీనరీగా ఉందండి. మనకు రైట్ సైడ్లో టీటీడీ దేవస్థానం వెంకటపాలెంలో ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, వెస్ట్ బైపాస్ మీద ట్రావెలింగ్స్ జరుగుతున్నవి. నీట్గా ఉందండి. నేను కూడా దీని గురించి ఒక వీడియో ఇవ్వడం జరిగింది మన ఛానల్లో, వెస్ట్ బైపాస్ గురించి రీసెంట్గా. మన ఛానల్లో వెస్ట్ బైపాస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వడం జరిగిందండి. చూడగలరు, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. ఈ వెస్ట్ బైపాస్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నవి. సీడ్ యాక్సిస్కి ఇటువైపు అటువైపు మనకి కేబులింగ్ వ్యవస్థ ఇవ్వడం జరిగింది. గ్రీనరీగా మెయింటైన్ చేశారు. వాకింగ్ ట్రాక్స్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, మొత్తం ఇసుకతో కప్పుతున్నారండి. ఫస్ట్ ఇసుక వేయడము, తర్వాత కేబులింగ్ ఇవ్వడము, దానిపైన మళ్ళీ ఇసుక సెక్యూర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ పైప్ లైన్ కూడా మనం చూస్తున్నాం కదా స్క్రీన్ మీద. లెఫ్ట్ సైడ్లో జరుగుతున్న వర్క్స్ అండి ఇవన్నీ కూడా. సీడ్ యాక్సిస్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో జరిగే వర్క్స్ అన్నీ చూపిస్తున్నాను క్లియర్గా. వీడియోలో మనకు రీసెంట్గా 28 నవంబర్లో మన నిర్మలా సీతారామన్ గారు రావడం జరిగిందండి. సెంట్రల్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ గారు రావడం జరిగింది. బ్యాంక్స్కి సంబంధించిన ప్లేస్ కూడా చూపిస్తాను ఎక్కడైతే కేటాయించారో. చాలా డెప్త్గా తీసుకొని వాటర్ పైప్ లైన్ ఇస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ని నీట్గా గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారు. పవర్ సప్లై కూడా నీట్గా ఇస్తున్నారండి. చూస్తున్న జంక్షన్ వచ్చేసి E7 జంక్షన్ అండి. ఇక్కడ నుంచి మనకి ప్రజెంట్ ఉన్న హైకోర్టుకు వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ ఉంది. ప్రజెంట్ అయితే వర్క్స్ మటుకు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అమరావతిలో మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇటు లెఫ్ట్ సైడ్లో మనం చూస్తున్నది నాబార్డుకి సంబంధించిన బ్యాంక్కి సంబంధించినవి, అలానే యూనియన్ బ్యాంకు, ఆల్ 15 బ్యాంక్స్కి ఇచ్చిన ప్లేస్ చూస్తున్నాము. ఆల్ 15 బ్యాంక్స్కి సంబంధించిన సర్వే నెంబర్లు ఉద్దండరాయనపాలెం, వెలగపూడి, రాయపూడి, అలానే లింగాయపాలెంకు సంబంధించిన ఏరియాలో అన్ని బ్యాంక్స్కి సంబంధించిన ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. ఫైనాన్షియల్ సిటీగా ఉండబోతుంది. రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు రావడం జరిగింది. ఫైనాన్షియల్ సిటీని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా నీట్గా అవుటింగ్ వస్తుందండి. ఇప్పుడు చూస్తున్నది SBIకి సంబంధించిన ప్లేస్. నీట్గా సెక్యూర్ చేసుకున్నారు. చుట్టూ కూడా ఫెన్సింగ్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు చూస్తున్న వర్క్స్ అన్నీ కూడా సీడ్ యాక్సిస్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో జరుగుతున్నవి చూస్తున్నామండి. స్క్రీన్ మీద చూస్తున్న A2 B బ్లాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మనకు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బిల్డింగ్స్ నుంచే పాస్ అవ్వడం జరుగుతుందండి. టిట్కోకి సంబంధించినవి, AP రేరాకి సంబంధించినవి, APCRDకి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ కూడా ఈ 4 బిల్డింగ్స్ నుంచి రావడం జరుగుతుంది. నీట్గా అవుటింగ్ ఇస్తున్నారు. మీకు క్లియర్గా చూపిస్తానండి 4 బ్లాక్స్ గురించి. ఇక్కడ బ్లాక్ 1 నుంచి బ్లాక్ 4 వరకు ఇచ్చారండి. ఇవన్నీ కూడా CRDA ఆఫీస్ ఆపోజిట్లో కన్స్ట్రక్షన్ చేశారు. 4 బిల్డింగ్స్ కూడా మనకు సీడ్ యాక్సిస్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో వస్తున్నాయండి. రాబోయే రోజుల్లో మనకు గుంటూరు, విజయవాడ పరిధిలో ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరగాలన్నా కూడా పర్మిషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. APCRDAకి సంబంధించిన పర్మిషన్స్ మొత్తం కూడా ఈ 4 బిల్డింగ్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఏది రావాలన్నా కూడా ఇక్కడి నుంచే ఇవ్వడం జరుగుతుందండి. చాలా నీట్గా అవుటింగ్ ఇచ్చారు. నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది APCRDA ఆఫీస్ చూస్తున్నాము. చాలా ప్లాన్గా కన్స్ట్రక్షన్ చేశారండి. పార్కింగ్కి చాలా ప్లేస్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఏ సింబల్ హైలైట్గా నిలవబోతుంది. అమరావతి లోగో అనేది నీట్గా కనిపిస్తుంది. అమరావతిలో ఫస్ట్ కంప్లీట్ అయింది సీడ్ యాక్సిస్ అయితే, సెకండ్ కంప్లీట్ అయింది మనకు అమరావతి బిల్డింగ్ అండి. ఇక్కడ నుంచే మనకు అన్నీ కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్స్, మెయిన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడే సిట్టింగ్ ఉంటారు. APCRDAకి సంబంధించిన ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడే ఉంటారండి. ఇంతకుముందు మనకు లెనిన్ సెంటర్లో ఒక ఆఫీస్ ఉండేది. ఇప్పుడు దాన్ని పూర్తిగా వెకేట్ చేశారు. మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. పార్కింగ్ కోసం చాలా ప్లేస్ అనేది కేటాయించడం జరిగింది. నిన్న హాలిడే అవ్వడం వల్ల ఇలా ఖాళీగా కనిపిస్తుంది. లేకుంటే ఫుల్గా వెహికల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. APCRDA ఆఫీస్ డిజైన్ ఎక్సలెంట్గా ఇచ్చారండి. చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు. E3 రోడ్డుకు ఆనుకొని ఉంటుందండి APCRDA మెయిన్ ఆఫీసు. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి. చాలా నీట్గా డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా, రోడ్డుకి ఇరువైపులో కూడా వర్క్స్ జరుగుతున్నవి. వాటర్ పైప్ లైన్ వర్క్స్ ఫాస్ట్గా చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్న అపార్ట్మెంట్స్ MLA, MLC అపార్ట్మెంట్స్ అండి. నియర్ బై E3 రోడ్డుకి, అలానే నియర్ బై APCRDA ఆఫీస్కి దగ్గరలో ఉన్నవి. టోటల్గా 12 ఫ్లోర్స్ ఇవ్వడం జరిగిందండి. MLA, MLC అపార్ట్మెంట్స్ మొత్తం 288 కన్స్ట్రక్షన్ కంప్లీట్కి దగ్గరలో ఉన్నాయండి. ఉన్న ప్రత్యేకత వచ్చేసి ఎక్కడా కూడా రెడ్ బ్రిక్స్ అనేది వాడలేదండి. పూర్తిగా కాంక్రీట్ కన్స్ట్రక్షన్ వాడారు.
త్వరలో కంప్లీట్ అవ్వబోతున్నాయండి. ఫస్ట్ మనకు సిఆర్డీ ఆఫీస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి. చూస్తున్నారు కదా, సైడ్ వ్యూ నీట్గా గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారు. మొక్కలన్నీ కూడా రోడ్డుకి ఇరువైపులా ప్లాంటింగ్ చేశారు. ఇక్కడ చూస్తున్న రూట్ గుండా ప్రజెంట్ హైకోర్టుకు వెళ్ళొచ్చు. ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉన్న మినిస్టర్ బంగ్లాస్, జడ్జెస్ బంగ్లాస్కి వెళ్ళే రూట్ గుండా వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, ప్రజెంట్ చూస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ ఎంత నీట్గా కన్స్ట్రక్షన్ చేశారో క్వాలిటీగా. డిజైన్ కూడా నీట్గా వచ్చిందండి. చాలా వరకు వర్క్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. త్వరలో ఓపెనింగ్స్ జరగబోతున్నాయి. ఇక్కడ పూర్తి వీడియో చూడగలరండి. మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను ఈ వీడియోలో. మనకు ప్రజెంట్ మనం వెళ్ళబోయే రూట్ వచ్చేసి హైకోర్టుకు వెళ్ళే రూట్ వెళ్తున్నాము. ఓవరాల్గా అమరావతి మొత్తం కూడా వెలగపూడి, తుళ్ళూరు, రాయపూడి, రాజుపాలెం అన్నీ కూడా ఒకే కోర్ క్యాపిటల్ కిందకి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూడబోతున్నవి మినిస్టర్ బంగ్లాస్ అండి. ప్రజెంట్ ఉన్న హైకోర్టుకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో వస్తున్నవండి మినిస్టర్ బంగ్లాసు. టోటల్గా 35 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి మినిస్టర్ బంగ్లాసు. చూస్తున్నారు కదా, రోడ్డు వైపు నుంచి వ్యూ చూస్తున్నారు కదా. కొన్ని కంప్లీట్ అయ్యాయండి. రీసెంట్గా ఒక వీడియో ఇవ్వడం జరిగింది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ వీడియోలో. ఈ వీడియోలో కూడా ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. టోటల్గా 186 బంగ్లాస్ గాను మనకు మినిస్టర్ బంగ్లాస్ వచ్చేసి 35 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవండి. చూస్తున్నారు కదా, నీట్గా అవుటింగ్ వస్తుంది. పూర్తిగా కంప్లీట్ అయ్యాక మంచి వ్యూ వస్తుంది. మనం చూస్తున్న మినిస్టర్ బంగ్లాస్ వర్క్స్ నేలపాడులో జరుగుతున్నాయండి. జడ్జెస్ బంగ్లాసు, మినిస్టర్స్ బంగ్లాసు పక్కనే ఉంటాయండి. మినిస్టర్ బంగ్లాస్ 35 నెంబర్స్, అలానే జడ్జెస్ బంగ్లాస్ 36 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, కంప్లీట్ అయిన వ్యూ చూస్తున్నారు మీరు. ఇప్పుడు మనం చూడబోయేది జడ్జెస్ బంగ్లాస్ అండి. మొత్తం 36 జడ్జెస్ బంగ్లాస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి. పర్ హెడ్ వచ్చేసి ఒక జడ్జి గారికి 750 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తానని మాట ఇచ్చారు చంద్రబాబు గారు 2018లోనే. చూస్తున్నారు కదా, కంప్లీట్కి దగ్గరలో ఉన్న బంగ్లాస్ చూస్తున్నారు. మొత్తం 36 బంగ్లాస్ అనేవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి. ఇవి 2 కంప్లీట్ అయ్యాయండి. నీట్గా అవుటింగ్ వచ్చాయి. గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుల్ సెక్యూర్ ఇస్తున్నారు. ప్రజెంట్ చూస్తున్న జడ్జెస్ బంగ్లాస్ నేలపాడులో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. నియర్ బై మనకు ప్రజెంట్ ఉన్న టెంపరీ హైకోర్టు. ఇప్పుడు కంప్లీషన్కి దగ్గరలో ఉన్న ప్రాజెక్టులు చూస్తున్నాము. హౌసెస్ చాలా నీట్గా అవుటింగ్ వచ్చాయి. ప్రజెంట్ మనం చూస్తున్నది సిబిఎన్ గారి హౌస్ అండి. మొత్తం 5 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నవి. E6 రోడ్డుకి ఆనుకుని ఉంటుంది. అలానే ప్రజెంట్ ఉన్న టెంపరీ హైకోర్టుకు నియర్ బై వస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రజెంట్ ఉన్న హైకోర్టు. హైకోర్టుకు దగ్గరలోనే పర్మనెంట్ కన్స్ట్రక్షన్ రాబోతుందండి. మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారు బుధవారం మనకి ఇక్కడ శంకుస్థాపన చేశారండి. చూస్తున్నారు కదా, జాలీలన్నీ కూడా బేస్మెంట్ స్ట్రాంగ్గా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నిన్న తీసిన వీడియో అండి ఇది. బేస్మెంట్ చాలా స్ట్రాంగ్గా వేసుకుంటూ వస్తున్నారండి. ప్రజెంట్ ఉన్న హైకోర్టులో 52 కోర్టు హాల్స్ ఉంటాయండి. అలానే ఇది టార్గెట్ వచ్చి 2027 కంప్లీట్ చేయాలని పెట్టుకున్నారు. హైకోర్టు అండ్ సెక్రటేరియట్కి సంబంధించిన డిజైన్ వచ్చేసి ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వారు ఇచ్చారండి. డిజైన్స్ అన్నీ కూడా టోటల్గా 21 lakh SFT వస్తుందండి. 52 కోర్టు హాల్స్ రాబోతున్నవి. 2027 కల్లా కంప్లీట్ చేయాలని పెట్టుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది న్యూ ఏపీ సెక్రటేరియట్కి సంబంధించిన లొకేషన్ కొదమరాజు పాలెంకు సంబంధించిన చూస్తున్నామండి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కింద 5 towers కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. చూస్తున్న కన్స్ట్రక్షన్ సాపోజీ పల్లం వారు దక్కించుకున్నారు కాంట్రాక్టు. 1 week బ్యాక్ ఒక వీడియో ఇవ్వడం జరిగిందండి. అప్పటికి ఇప్పటికి చాలా వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. చూస్తున్నారు కదా, మొత్తం బేస్మెంట్ స్ట్రాంగ్గా వేసుకుంటూ వస్తున్నారు. పక్కనే 5 towers అనేవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి. ఏపీ సెక్రటేరియట్కి సంబంధించిన వర్క్స్ ఆపోజిట్లోనే ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తం 103 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఏపీ లెజిస్లేటివ్ కాంట్రాక్ట్ వర్క్స్ L&T కంపెనీ వారికి దక్కాయండి. టోటల్గా 11 lakh SFTలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. బేస్, గ్రౌండ్ ప్లస్ 3 floors కన్స్ట్రక్షన్ రాబోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మెస్ వర్క్స్ అన్నీ ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు. టోటల్గా 103 ఎకరాల్లో 11 lakh SFTలో కన్స్ట్రక్షన్ జరగబోతుందండి. బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 3 floors రాబోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఏపీ సెక్రటేరియట్కి సంబంధించిన మరో టవర్ చూస్తున్నామండి. ఇక్కడ సాపోజీ పల్లం వారు దక్కించుకున్నారు కాంట్రాక్టర్. రాజధానిలో వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. మెయిన్ రీజన్ వచ్చేసి వెదర్ మనకు అనుకూలంగా ఉంది. వర్షాలు లేవండి. ప్లస్ ఫండ్ కూడా అవైలబుల్గా ఉంది. మొత్తం 16,000 కోట్లు శాంక్షన్ చేశారు రీసెంట్గా కేంద్రం వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏఎస్కి సంబంధించిన ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించిన బంగ్లాస్ చూస్తున్నామండి. చూస్తున్న 115 బంగ్లాస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. కేఎంవి కాంట్రాక్టర్ వారు ఈ కాంట్రాక్ట్ని దక్కించుకున్నారు. 115 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఒకటి కంప్లీట్ అయినది దగ్గరగా ఉన్నది చూస్తున్నామండి వ్యూ.
అమరావతి క్యాపిటల్స్ సంబంధించి మొత్తం 186 బంగ్లాస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. 115 ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటేరియట్కి సంబంధించినవి, అలానే 36 వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్, 35 వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి. దానిలో సో మెనీ కాంట్రాక్టర్స్ పాల్గొన్నారండి. ప్రజెంట్ చూస్తున్నవి కేఎంవి వారు కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు చూస్తున్నది ఏఎస్ సంబంధించిన అపార్ట్మెంట్స్ అండి. ఫ్లోర్ అనేది 2గా కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం 146 అపార్ట్మెంట్స్ అనేవి ఇచ్చారు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అవుటింగ్ వస్తుందో. చూస్తున్న కన్స్ట్రక్షన్స్ ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాస్ పక్కనే జరుగుతున్నాయండి. అలానే ఇప్పుడు చూస్తున్నది హ్యాపీనెస్ట్ అపార్ట్మెంట్స్. చూస్తున్నవన్నీ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అండి. 14 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నవి. 12 హైరేజ్ టవర్స్గా ఉన్నవి. 1200 అపార్ట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. 2 BHK అండ్ 3 BHK అవైలబుల్గా ఉన్నవి. చూస్తున్న అపార్ట్మెంట్స్ వర్క్స్ అన్నీ కూడా విట్ కాలేజ్కి దగ్గరలో జరుగుతున్నాయండి. అన్ని ప్రైవేట్ భాగస్వామ్యంతో సేల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది శాఖమూరు రిజర్వాయర్ అండి. మొత్తం 50 ఎకరాల్లో ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ చేయడం కోసం, ఫ్లడ్స్ వస్తే మేనేజ్ చేయడం కోసం ఇక్కడ 50 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 0.01 to 0.03 వరకు స్టోరేజ్ కెపాసిటీ ఉందండి. టీఎంసీ 1000 మిలియన్ క్యూబిక్ వరకు స్టోరేజ్ చేస్తారు. విట్ కాలేజ్ మనం చూస్తున్నది దూరంగా. ఇక్కడ స్టోరేజ్ చేసిన వాటర్తో మనకు అమరావతిలోని అన్ని పార్క్స్కి అవసరాలకి వాడడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.